ప్రత్యేక హోదా దాని వల్ల ఉపయోగం అంటే సింపుల్ గా ఆలోచిస్తే ప్రత్యేక హోదాలో ఉపయోగం లేనిది భారతదేశంలో ఉండే ప్రతి రాష్ట్రము కూడా నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అని ఎందుకు అడుగుతారు? మా ప్రత్యేక హోదా వలన ఖచ్చితంగా ఉపయోగం ఉంది. ఉపయోగం వలన రాష్ట్ర భవిష్యత్తే కాదు, ముఖ్యంగా యువతరం మీరందరూ యువకులందరి భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎంప్లాయ్మెంట్ కాడ నుంచి ప్రతి ఒక్కటి బాగుంటుంది. ఇది కాక ఇప్పుడు కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే కన్ఫ్యూజన్ తెచ్చేదానికి ఇది చట్టంలో పెట్టింటే బాగుండు. ఒకటి వెరీ క్లియర్గా చెప్తా ఉన్నాము, ఇది ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఏ చట్టంలో పెట్టవలసిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఈ రోజు కూడా ఇచ్చేయవచ్చు. 2002 సంవత్సరంలో వాజ్పేయి గారు ఉత్తరాంచల్కు అదే విధంగా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా అసలు ప్రత్యేక హోదా అనేది మరి ఈ రోజు ఏం చెప్తా ఉంటారంటే 14వ ఆర్థిక సంఘం వాళ్ళు వద్దని చెప్పినారని. ఇది పచ్చి అబద్ధము. 14వ ఆర్థిక సంఘం ఎక్కడే కానీ ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పలేదు, ఇవ్వద్దని చెప్పలేదు. అది వాళ్లకు సంబంధం లేని విషయమని. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ అంటే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే పెట్టినారో అవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నామని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి చెప్తా ఉన్నారు. అయితే మనం ఇక్కడ గమనించుకోవాల్సినది, ఇప్పుడే కపిలేశ్వరయ్య గారు చెప్పినారు ఇన్ని కాలేజీ ఇచ్చినారని. ఈరోజు మనం గమనిస్తే భారతదేశంలో ఇప్పటికే 21 ఐఐటీలు ఉన్నాయి. సపరేట్గా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేది ప్రత్యేకత ఏం లేదు. 20 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు ఉన్నాయి, సపరేట్గా ఇచ్చే ప్రత్యేకత ఏం లేదు. 31 ఎన్ఐటీస్ ఉన్నాయి, సపరేట్గా ఇచ్చే ప్రయత్నం ఏం లేదు. 20 ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి, సపరేట్గా మనకేం ధనకార్యం ఏం చేయలేదు. అదేవిధంగా 47 సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి, మనది 48ది అవుతుంది తప్ప దాంట్లో ప్రత్యేకత ఏం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు హక్కుగా ఎప్పుడైతే రాష్ట్రాన్ని విభజించినారో, మనందరికి కూడా ఇష్టం లేకుండా విభజించినారో, ఆ రోజు విభజనకు కారకులు ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వము అదేవిధంగా బీజేపీ వాళ్ళు కలిసి బిల్లు పాస్ చేసినారో ఆ రోజు ఆ చట్టంలో పెట్టినటివి ఇస్తా ఉన్నారు తప్ప మనకు ఏది కూడా ప్రత్యేకంగా ఏమి ఇవ్వడం లేదని చెప్పి తెలియపరుస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఇప్పుడే చాలా మంది చెప్పినట్లుగా ఇది కర్నూలు వేదిక కాబట్టి రాయలసీమ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో విపరీతంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటి. ఈరోజు రాయలసీమకు సంబంధించి మనకు పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే ప్రత్యేక హోదా కాకుండా ఇంకా ఎన్నో మనకు రాయితీలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఒక పరిశ్రమ పెట్టేదానికైతేనేమి అభివృద్ధికి అయితేనేమని చెప్పినా కూడా ఈ రోజు వల్ల రాష్ట్ర ప్రభుత్వము ఆ విషయంలో ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేదు రాయలసీమ అభివృద్ధి కోసం అని చెప్పి కూడా వెరీ క్లియర్ గా మనం ఈరోజు అనుకోవాల్సిన అవసరం ఉంది. నిజం చెప్పాలంటే ఈరోజు చట్టంలో మనకేమని చెప్తా ఉన్నారు, మనకు పెట్రోకెమికల్ ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి. పెట్రోకెమికల్ ఇండస్ట్రీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టకపోగా మొత్తము ప్రపంచంలోనే అతిపెద్ద పెట్రోకెమికల్ ఇండస్ట్రీ మహారాష్ట్రలోనో గుజరాత్లోనో పెట్టేదానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో 33 లక్షల మిలియన్ టన్నుల పెట్రోకెమికల్ ఇండస్ట్రీ ఉండేది ఒక్క రిలయన్స్ది గుజరాత్లో ఉంది. అది ప్రపంచంలోనే పెద్దది. ఈరోజు అది కాక 2 లక్షల మిలియన్ టన్నులు అంటే దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడితో మహారాష్ట్రలో గుజరాత్లో పెట్టబడిపోతున్నారు. కానీ వాస్తవానికి అది ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని కూడా ఈరోజు తెలియపరుస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు రైల్వే జోన్ కోసం చట్టంలో ఉంది. చట్టంలో రైల్వే జోన్ ఎందుకంత కొట్లాడుతూ ఉన్నారు, గుంటకల్లో ఎందుకు రైల్వే జోన్ చేయకూడదని చెప్పి కూడా ఈరోజు రాయలసీమ తరఫున అడుగుతా ఉన్నాం. మరి ఇటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే మొట్టమొదటిగా మనము ప్రత్యేక హోదా విషయానికి వస్తే మాత్రము ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి అది హక్కు తప్ప వేరే ఎవరు కూడా మనకు మెహర్బానీ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి తెలియపరుస్తా ఉన్నా.